మహాశివరాత్రి సందర్భంగా నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి లక్షల్లో భారతీయులు వెళ్లారు. భారత్ నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వెళ్లారు. బాగమతి నది ఒడ్డున ఉన్న 5వ శతాబ్దపు ఈ ఆలయంలో శివరాత్రి పూజలు నిర్వహించేందుకు 4,000 మంది సాధువులతో పాటు వేలాది మంది భక్తులు వచ్చినట్లు పశుపతినాథ్ ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్లో సగంగా పరిగణిస్తారు. నేపాల్ రాజధాని కాఠ్మాండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుపటాన్ గ్రామంలో ఉంది. నేటికి ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. హిందువులు కానివారు కూడా ఈ ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం కొనసాగుతోంది. అయితే ఆలయం బయట నుంచి చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. అందుకే ప్రతి ఏడాది లక్షల్లో భారతీయులు ఈ ఆలయాన్ని సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు చేపడతారు. శివరాత్రి రోజున భక్తుల భద్రతకు 10,000 మంది భద్రతా సిబ్బందిని నేపాల్ ప్రభుత్వం నియమించింది. అలాగే 5,000 మంది స్వచ్ఛంద సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2:15 పశుపతినాథ్ ఆలయం తెరుచుకుంది. ఆలయంలోని 4 ద్వారాల నుండి భక్తులు మహాశివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మాంసం, చేపల అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ కాఠ్మాండు జిల్లా పరిపాలనా కార్యాలయం నోటీసులు జారీ చేసింది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.